నాకు ఇంకా సీట్ రాదు, నేను మేనేజ్మెంట్ జాయిన్ అయిపోతా, డబ్బులు కట్టేసి చెన్నై వెల్టెక్, సత్యభామ, గుజరాత్ పార్ల్ యూనివర్సిటీ ఇలాంటి వాటిలో జాయిన్ అయిపోయే వాళ్ళు చాలా మంది. రియాలిటీ ఏంటంటే మనకి బీటెక్ లో అక్షరం ఒక మేనేజ్మెంట్ కట్టొద్దు కాలేజ్ పెట్టు. అటానమస్ ఏంటంటే దీంట్లో ఉండేది మన ఎగ్జామ్ హాల్లో మన ఇన్విజిలేటర్ వస్తాడు, మన పేపర్ మన వాళ్ళే కరెక్షన్ చేస్తారు. రైట్, చాలా ఈ కాకినాడ అలా వెళ్తాయి అనమాట పేపర్స్. సో చాలా క్రిటికల్ గా కరెక్షన్ చేస్తారు. అండ్ మీరు ప్రతిసారి బయటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి, ఎవరైనా మనీ వేస్ట్ చేయొద్దు, పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టదు, కాలేజెస్ వస్తాయి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఇప్పుడు ఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, అసలు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏంటి, అలా ఎలా పెట్టుకోవాలి, మరి మాకు తక్కువ ర్యాంక్ వచ్చింది, 1,20,000 వచ్చింది, 1,30,000 వచ్చింది, మరి మాకు సీట్ వస్తుందా రాదా, అసలు ఎంతమంది రాశారు, ఎన్ని సీట్లు ఉన్నాయి. సో ఈ వీడియోలో మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది మీరే తెలిసేసుకుంటారు. సో అంత డీప్గా చెప్తాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు ఈ ఎంసెట్కి ఎంతమంది వచ్చారు, అసలు ఎంతమంది రాశారు చూద్దాం. సో ఎంసెట్కి వచ్చేసి 2,58,000 మంది రాశారనమాట. కొంచెం చేంజ్ ఉంది, 373, 2,58,373 అనమాట. సో అంతమంది రాస్తే మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫైడ్ వచ్చేసి 1,95,000 క్వాలిఫైడ్ అనమాట. ఓకే, సో పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఇయర్ 75,000 ఉంది, సారీ 75% ఉంది. సో 1,95,000 పీపుల్కి ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ సీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి మనకు అసలు అన్ని సీట్లు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. సో మరి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 1,45,000 సీట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇందులో ఒక 75% మాత్రమే అలాట్ చేస్తారనమాట, రిమైనింగ్ అలాట్ చేయరు. ఐ మీన్ అవి మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి అనమాట. 70% మాత్రమే ఎంసెట్కి అలాట్ చేస్తారు. సో మరి మనకి సీట్ వస్తుందంటే 100% వస్తుంది. మీకు ర్యాంకు 1,30,000 వచ్చినా 1,40,000 వచ్చినా సరే మీకు ర్యాంక్ వస్తుంది, సీట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలా అంటే చెప్తాను. అందరూ ఇప్పుడు ఏంటంటే 1,00,000 రాగానే నాకు ఇంకా సీట్ రాదు, నేను మేనేజ్మెంట్ జాయిన్ అయిపోతా, డబ్బులు కట్టేసి చెన్నై వెల్టెక్, సత్యభామ, గుజరాత్ పార్ల్ యూనివర్సిటీ ఇలాంటి వాటిలో జాయిన్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏంటంటే చాలా వరకు నా ఒపీనియన్ ఏంటంటే మనీ వేస్ట్ అన్నమాట. ఎందుకంటే బీటెక్ అనే కోర్సు మనం పెద్ద కాలేజీలో చేసినా మనకి వచ్చేది మనం సొంతంగా నేర్చుకుంటేనే. అలా అని దగ్గర ఉన్న కాలేజ్, చిన్న కాలేజీలో నేర్చుకున్నా మనం ఎంత నేర్చుకున్నా అంతే ఉంటుంది. వాడు ఏమీ నేర్పించాడు బీటెక్లో. ఇది 100% స్టూడెంట్స్కి తెలిసింది. ఫ్యాకల్టీ ఎన్నో చెప్తారు, మేము ఇది నేర్పిస్తాం అది నేర్పిస్తాం, అవన్నీ పక్కన పెట్టేసి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మనకి బీటెక్లో అక్షరం ఒక నేర్పడాడు. మన సొంతంగా మనం నేర్చుకోవాలి, మనం టైం పెట్టి మనం యూట్యూబ్లో అటు ఇట్లో పెట్టి నేర్చుకోవాలి. అర్థమైందా? సో మీరేం చేస్తారంటే ఎవరు మేనేజ్మెంట్ కట్టొద్దు. మీకు సీటు, మీకు ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే మేనేజ్మెంట్ కట్టొద్దు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కట్టొద్దు. మీ అందరికీ మ్యాక్సిమం మంచి మంచి కాలేజెస్ వస్తాయి. అర్థమైంది కదా? మీరు డబ్బులు పెట్టేసి కట్టేసి తర్వాత ఇబ్బంది పడిపోతారు చాలామంది. మా ఫ్రెండ్సే చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో అది ర్యాంక్ ఎలా వస్తుంది అంటే నేను చెప్తాను. సో 0 to 40,000 50,000 వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం మంచి మంచి యూనివర్సిటీలు పెట్టేసుకుంటారు, మంచి మంచి కాలేజెస్ పెట్టేసుకుంటారు, మంచి గ్రూప్స్ పెట్టేసుకుంటారు, వచ్చేస్తుంది. సో వాళ్ళకి కూడా నా చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు పెట్టుకునే ముందు ఒకసారి కాలేజ్ గురించి మీరు ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు కదా. సో ఆ లిస్ట్లో ఏమేమి ఉండాలంటే ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఏమైనా ఇబ్బంది పెట్టద్దు. ఫీజ్ స్ట్రక్చర్, ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన మనీతో కాలేజ్కి వెళ్తున్నామా లేదా, లేదా మనం ఎక్స్ట్రా ఏమైనా కట్టుతున్నామా చూసుకోండి. చాలా వరకు కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ ఇచ్చే మనీ కాకుండా ఎక్స్ట్రా తీసుకుంటున్నాయి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ర్యాగింగ్ అండ్ డ్రగ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా డ్రగ్స్ ఏ ఉంటుంది. సో ఆ కాలేజెస్ దగ్గరలో ఎలా ఉన్నాయా లేదా సరౌండింగ్స్ చెక్ చేసుకోండి. రైట్, అండ్ కమింగ్ టు అనదర్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. సో మెయిన్లీ అమ్మాయిలకు కావాల్సింది సెక్యూరిటీ. సో ఆ సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 0 to 50,000 వచ్చిన వాళ్ళు, రిమైనింగ్ చెప్తాను అనండి. 0 to 50,000 వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీలు పెట్టుకోండి. సో యూనివర్సిటీ సర్టిఫికేట్కి కొంచెం వాల్యూ ఉంటుంది.
ఓకే, మనం అంటే మిగతాట్లకి ఉండదు అని కాదు, బట్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కొంచెం బెటర్ అనమాట. సో యూనివర్సిటీ పెట్టుకోండి. అది ఎలా పెట్టుకుంటారంటే టాప్ యూనివర్సిటీ నుంచి రండి. మీకు వచ్చిన ర్యాంక్కి నాకు రాదు అనుకోవద్దు. కొన్నిసార్లు బై లక్ సీట్స్ మిగిలిపోతే మనకి ఖచ్చితంగా అలౌట్ చేస్తాడు సీట్. అర్థమైంది కదా. సో ఏం చేస్తారంటే ఫస్ట్ టాప్ కాలేజెస్ పెట్టుకోండి. టాప్ కాలేజెస్లో టాప్ గ్రూప్స్ పెట్టుకోండి. ఐ మీన్ టాప్ కోర్సెస్. టాప్ కోర్స్ ఏంటి? మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే టాప్ కోర్స్. ఇప్పుడు మెకానికల్ ఉంది, చాలా మంది మెకానికల్ జాయిన్ అవ్వరు. కానీ ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఉన్న అన్నిట్లో సిఎస్సి కన్నా మెకానికల్ తోపు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే సిఎస్సి కూడా వేస్ట్. అర్థమైంది కదా. సో నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది పెట్టుకో. అలాగా టాప్ యూనివర్సిటీలు పెట్టుకున్నాక అటానమస్ కాలేజ్కి వచ్చి అటానమస్లో టాప్ 4-5 చూసుకో. అర్థమైంది కదా. ఆ టాప్ 4-5లో టాప్ గ్రూప్స్ పెట్టుకో. టాప్ గ్రూప్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్. అంతే. నువ్వు అసలు 50,000 వచ్చిన వాళ్ళు జేఎన్టీ కాలేజ్ పెట్టొద్దు. జేఎన్టీ ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఓపెన్ రియాలిటీ ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. పేపర్ కరెక్షన్ హార్డ్గా ఉంటుంది, పేపర్లు ఆగిపోతాయి, అండ్ మీరు వేరే సెంటర్లకు వెళ్ళి రాయాలి. సో జేఎన్టీ ఒక తలకాయ నొప్పి అనమాట ఇదంతా. సో 50,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం యూనివర్సిటీస్ అండ్ అటానమస్ పెట్టుకోండి. అటానమస్ కాదా లేదా చెక్ చేసుకోండి. ఓకే. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 50 నుంచి 1,45,000 వరకు చూద్దాం. ఓకే. అసలు 1,95,000 అనుకుంటా. సారీ 1,95,000 అనమాట. సో ఇంతమంది ఉన్నారు. సో మరి వీళ్ళందరికీ సీట్లు ఉంటాయంటే 100% ఉంటాయి. మీరు మేనేజ్మెంట్కి వెళ్ళదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి బీటెక్ అయిపోయాక అబ్రాడ్ వెళ్ళాలనేసి మంచి కోరిక ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మనీ అనేది కాలేజ్ దగ్గర పెట్టొద్దు. మేనేజ్మెంట్ జాయిన్ అయిపోయి సత్యభామకి వెళ్ళిపోయి పార్ల్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ అబ్రాడ్కి మనీ అనేసరికి ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఏం చేస్తారంటే తక్కువ మనీతో బీటెక్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మనీ పెట్టుకోండి. సో మనీ సేవ్ అవుతుందని చెప్తున్నాను అంతే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 1,95,000 ఉన్నారు కదా. సో 50 to 1,00,000 ఏం చేస్తారంటే అటానమస్ కాలేజ్ పెట్టుకోండి. సో యూనివర్సిటీలో వచ్చేసి మీరు ఒకవేళ నేను ఒక 1,50,000 వరకు నేను మనీ పెట్టుకోగలను అంటే హాస్టల్కి ఒక 1,00,000 అండ్ కాలేజ్కి ఒక 50 కట్టుకోగలను అనుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టుకోండి. చిత్తూరులో ఉంటుంది, రంగంపేట. సో ఐ డోంట్ నో అబౌట్ కోడ్, ఎంసెట్ కోడ్ ఐడియా లేదు. సో ఆ కాలేజ్ పెట్టుకోండి. ఏది 1,50,000 నేను పెట్టుకోగలను, మనీ పెట్టుకోగలను అంటే ఆ కాలేజ్ పెట్టుకోండి. సో ఎందుకంటే అక్కడ కాలేజ్లో సీట్స్ వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా సీట్స్ ఇస్తారు. ఎందుకంటే నేను ఆ కాలేజీలో చదువుతున్నాను. నేను చదివినప్పుడు నా ర్యాంక్ వచ్చేసి 1,60,000 అనమాట. బట్ నాకు అక్కడ సీట్ అలౌట్ అయింది. సో ఏంటంటే లక్ అనమాట. నాకు థాట్ కౌన్సిలింగ్లో వచ్చింది. అలా కొంతమందికి వస్తుంది అనమాట. ఓకే. మీ ర్యాంక్ 50 to 1,00,000 ఉంటే ఆ కాలేజ్ పెట్టుకోండి, మీరు మనీ కట్టగలిగితే. ఓకే. మీరు కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే అటానమస్ కాలేజ్ పెట్టుకోండి, జేఎన్టీ పెట్టద్దు. ఓకే. అయిపోయింది కదా. సో 1,00,000 వరకు చెప్పేస్తాను. ఇప్పుడు 1,00,000 to 1,95,000 వాళ్ళు ఏం చేస్తారంటే మీరేం చేస్తారంటే మీరు మనీ కట్టగలను అనుకుంటే అంటే ఒక 1,50,000 1,00,000 అనేది ఎక్కడైనా ఇప్పుడు హాస్టల్స్కి కామన్ కదా. సో 1,00,000 పెట్టేసి ఒక 50,000 60,000 నేను పెట్టుకోగలను అనుకుంటే మంచి యూనివర్సిటీ కావాలి, యూనివర్సిటీ సర్టిఫికేట్ నాకు కావాలి, యూనివర్సిటీ లైఫ్ కావాలి అనుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టుకోండి. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. లేదు నేను మనీ కట్టలేను, నాకు కాలేజ్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే అటానమస్ కాలేజ్లో మీకు ఒకవేళ త్రిబుల్ ఈ, మెకానికల్, ఈసీఈ వరకు పెట్టండి. ఒకవేళ మీకు సిఎస్సి ఇంట్రెస్ట్ అయితే సిఎస్సి కూడా పెట్టండి. ఆ తర్వాత మెకానికల్, ఈసీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే పెట్టద్దు. ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, అటానమస్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ లేదు నేను సిఎస్సి చేస్తాను అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే జేఎన్టీ నుంచి అటానమస్ ఏఐ కాలేజెస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఫ్యూచర్లో 2 yearsలో అటానమస్ కాలేజ్ చేస్తారు అనే కాలేజెస్ ఉంటాయి, వాటిని పెట్టుకోండి. అర్థమైంది కదా. సో ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక సీట్ అనేది మీకు అలౌట్ అవుతుంది. మీరు అంటే నేను ఎక్కువ మనీ పెట్టుకోలేను అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు జేఎన్టీలో పెట్టుకోండి. జేఎన్టీ పెట్టుకుని మంచిగా చదువుకుంటే వాడు పాస్ చేస్తాడు. అక్కడ కొంచెం అంటే కష్టం అని చెప్పాలి. ఏంటి ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం కష్టం, బట్ ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో మనీ ఊరికే వేస్ట్ చేయొద్దు. అండ్ వెళ్ళిపోయి ఆ వెల్టెక్లో ఆ సాంబారు
చెప్పలేము అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాలి. ఫస్ట్ నేనేం చేశానంటే, నాకు 1,60,000 వచ్చేసరికి నాకు ఇంకా సీట్ రాదని చెప్పేసి భారత్ యూనివర్సిటీలో 10,000 కట్టాను. ఆ కట్టినప్పుడు వాడు ఏమన్నాడంటే 8,000 వెనక్కి ఇస్తానన్నాడు. బట్ ఇప్పటి వరకు వాడు ఫోన్ ఎత్తట్లేదు. సో అలా ఉంటది అనమాట. అండ్ గుజరాత్ అలా వెళ్ళిపోతే మనీ ఉంటే ఓకే. బట్ మనీ లేకపోతే అండ్ ఎంఎస్కి ఏమన్నా బయట అబ్రాడ్ యూఎస్ఏ కెనడా అలా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే ఇక్కడ చదువుకుని ఇక్కడ మనీ సేవ్ చేసుకుని ఎంఎస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి మనీ అంతా. అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. రైట్, అర్థమైంది కదా. 1,0 to 50,000 వచ్చిన వాళ్ళు యూనివర్సిటీలోకి వెళ్ళిపోండి. యూనివర్సిటీలు పెట్టుకోండి. మాకు యూనివర్సిటీలు దగ్గరగా లేవు అనుకుంటే మంచి అటానమస్ కాలేజెస్, మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న చూసుకోండి. ర్యాంక్ చూసుకోండి. నాక్ A+A ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోండి. అప్పుడు పెట్టుకోండి. మంచి యూనివర్సిటీలు వస్తాయి, అటానమస్ కాలేజెస్ కూడా మంచి మంచి వస్తాయి. ఇప్పుడు కమింగ్ టు 50 to 1 lakh ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చెప్పాను కదా మోహన్ బాబు యూనివర్సిటీ అనేది మీరు ఒకవేళ 1.5 lakh నేను పెట్టుకోగలను అనుకుంటే అక్కడ పెట్టుకున్నా. అది ఏమి 1 lakh ఏంటంటే అవి జస్ట్ హాస్టల్కి తీసుకుంటాడు. 50,000 ఏమో బిల్డింగ్కి తీసుకుంటాడు అనమాట. సో ఈజీగా ఉంటుంది. కాలేజ్ బాగుంటుంది. ఒకవేళ మేము పెట్టుకోగలం 1,50,000 పెట్టుకోగలం అంటే యువర్ విష్. లేదు అనుకుంటే అటానమస్ కాలేజెస్ పెట్టుకో. అటానమస్ ఏంటంటే దీంట్లో ఉండేది మన ఎగ్జామ్ హాల్లోకి మన ఇన్విజిలేటర్ వస్తాడు, మన పేపర్ మన వాళ్ళే కరెక్షన్ చేస్తారు. రైట్, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఈ కమింగ్ టు JNTK, ఈ కాకినాడ అలా వెళ్తాయి అనమాట పేపర్స్. సో చాలా క్రిటికల్గా కరెక్షన్ చేస్తారు. అండ్ మీరు ప్రతిసారి బయటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో ర్యాంక్ అయితే వస్తుంది. మీరైతే కంగారు పడిపోయి వెళ్ళి మనీ కట్టేసి పే చేసి ఇబ్బంది పడద్దు. సో చిన్న చిన్న కాలేజెస్లో కూడా మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చిన్న కాలేజ్లో కూడా మీరు అనుకుంటే ర్యాంక్ వస్తుంది. నేను పెట్టాలి పర్లేదు, నేను ఎక్కడైనా చదువుతాను అనుకుంటే ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, లేదు నేను మనీ కట్టుకుంటాను పర్లేదు బయటకు వెళ్ళిపోతానంటే యువర్ విష్. ఓకే, అర్థమైంది కదా. సో ఎవరైనా మనీ వేస్ట్ చేయొద్దు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను ఇదే మీకు అడ్వైస్ చేస్తాను. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేసి ఉన్నదమ్మేసి 2-3 లక్షలు కట్టేసి చదివేయొద్దు. చిన్న కాలేజీలో చదువుకున్నా మంచి మంచి ప్లేస్మెంట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు. లేదు మనకు ప్లేస్మెంట్స్ లేవంటే బయటికి వెళ్ళి చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అర్థమైంది కదా. ఎవరైనా సరే తక్కువ ర్యాంక్ వచ్చినా సరే చిన్న చిన్న కాలేజెస్లో అయినా అడ్జస్ట్ అయ్యి చదవండి. ఆ తర్వాత ఫ్యూచర్లో మనం బయటికి ఎంఎస్ వెళ్ళాలన్నా లేదంటే హైదరాబాద్ వెళ్ళినా చిన్న చిన్నవి వస్తాయి. ఇప్పుడే డబ్బు అంతా అవ చేసేసి తర్వాత ఫ్యామిలీ ఇబ్బంది పెట్టేసి చేయొద్దు. అర్థమైంది కదా. సో కౌన్సిలింగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. అందరికీ కాలేజెస్ వస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.